హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక చిన్న బర్త్డే బ్లాగ్ అండి. ఈ పాప మా కోడలన్నమాట. బర్త్డే బ్లాగ్ చేసాము అందరం కలిసి. కొన్నిసార్లు మాత్రమే ఇలా కలుసుకుంటాము. ఈ బాబుని ఎత్తుకుంది కదా మధుమతి, బాబుది చిన్న బుడ్డిగాడు ఉన్నాడు కదా, ఆ బుడ్డిగాడిది బర్త్డే అన్నమాట. మేమందరం వచ్చామండి కేక్ కటింగ్ కోసము. చూడండి, ఇంతమందిని చూసేసరికి ఆ బాబు చాలా ఏడుస్తున్నాడు అనమాట. ఎంతమంది ఓదార్చినా ఊరుకోవట్లే. అంటే పిల్లలకి చాలా భయం వేస్తుంది కదా అందరిని చూసి, ఏంటి హడావిడి గోల. ఆ క్యాప్ పెట్టినా ఉంచుకోవట్లేదండి. హ్యాపీ బర్త్డే క్యాప్ అనమాట. ఇంకా అలా స్టార్ట్ అయింది. ఒక్కొక్కరుగా పెట్టుకుంటూ ఫోటోలు దిగుకుంటూ, ఇంకా ఇవన్నీ ఫొటోస్ అన్నమాట. ఇంకా బాబు ఒక 5 మినిట్స్ ఏడుస్తున్నాడు, ఒక 2 మినిట్స్ తింటున్నాడు. కొన్నిసార్లు చూస్తున్నాడు, కొన్నిసార్లు చూడట్లేదు. చిన్నపిల్లలకి అలాగే ఉంటుంది కదా. హ్యాపీ బర్త్డే అంటే బాగా రెడీ చేస్తాము, కానీ కొన్నిసార్లు ఏడుస్తారు కదా. అలానే ఇంకా అది ఇది చెప్పి బాబుని ఏడుపు అయిపోయిన తర్వాత పెట్టడము, అలా చాలా టైమే పట్టిందండి. ఇంకా అందరూ ఆయనకి కేక్ పెట్టుకుంటా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా వీళ్ళందరూ అక్కలు చెల్లెళ్ళు అలా కొన్ని ఫొటోస్ అనమాట. ఈ పిల్లలందరూ వచ్చారు, వాళ్ళందరి నుంచోబెట్టి ఫోటో తీశాను. ఆ తర్వాత నేను, తర్వాత పిల్లలు, తర్వాత నలుగురు అక్క చెల్లెళ్ళు. ఆ కోడళ్ళ మధ్యలో నేను ఉంచిన 2 కోడళ్ళు అనమాట. చిన్న ఆమె పెద్ద ఆమె, వాళ్ళ మధ్యలో నేను ఉంచినాను. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఇలా కొన్ని ఇవన్నీ లైఫ్లో గుర్తుండిపోతాయి. అది కొద్దిమందికి తెలియదండి, చాలా మిస్ అయిపోతారు. మిస్ అయిన వాళ్ళైతే చాలా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో మనకు తెలియని రోజుల్లో బ్రతుకుతున్నాం కదా. అందుకని కొన్నిసార్లు నేను ఇలా కొన్ని ఫొటోస్ ఇలా లైఫ్లో గుర్తుండిపోతాయి, అలా గుర్తుంచుకుంటాను. చిన్న మెమొరీస్. పెద్ద ఫంక్షన్స్ చేయలేకపోవచ్చు, కానీ ఉన్న కొద్ది టైంలో, ఇప్పుడున్న ఈ సమాజంలో, ఇప్పుడున్న ఈ టైంని నేను ఇలా సద్వినియోగం చేసుకుంటాను. ఇంకా తర్వాత కేక్ కటింగ్. చిన్న ప్లేట్స్ తీసుకురాలేదండి యాక్చువల్లీ. చిన్న ప్లేట్స్ లేకపోతే తినే ఇస్తరాకులే ఉంటాయి కదా, అవి కట్ చేసి 4 పీసెస్ లాగా అందరికీ కేక్ పెడుతున్నాను. అందరు తినేస్తున్నారు. ఇంకా ఇంట్లో వంటలు జరుగుతున్నాయి అన్నమాట. అక్క వాళ్ళు వంటలు చేస్తున్నారు. ఆ తర్వాత అందరు కేక్ తిన్న తర్వాత మాజా తీసుకొచ్చారనమాట. అక్క వాళ్ళిద్దరు కూర్చొని మాజా పోస్తున్నారు. మేమందరము ముచ్చట్లు. అంటే ఇలాంటి టైం చాలామందికి దొరకదు, అది అర్థం కావాలండి.